హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. సో ఇవాళ మనం మిరపకాయల కూర ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిర్చి, బజ్జీల మిర్చి అంటారు, 1/2 kg. సో దీన్ని మధ్యలో ఇలా నైఫ్తో కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా నైఫ్తో ఇట్లా స్లిట్ చేసి పెట్టుకోవాలి. సో కారం ఎక్కువగా తినని వాళ్ళు ఆ సీడ్స్ తీసేయచ్చు. స్పైసీగా కావాలి అనుకుంటే కనుక విత్ సీడ్స్ చేసుకోవచ్చు కర్రీ. సో దీన్ని మిర్చికి సాలన్ అని కూడా అంటారు కర్రీని. సో ఇవాళ మనం గుత్తి వంకాయలాగా ఈ లావు బజ్జీ మిరపకాయలతో మనం ఇవాళ మసాలా కూర చేసుకుందాం. టొమాటోస్ 2 పెద్దవి, ఆనియన్స్, పల్లీలు, గసగసాలు, చింతపండు, కారం, సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, హోల్ గ్రెయిన్ మసాలా. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు మనం గ్రేవీ కోసము పేస్ట్ తయారు చేసుకోవాలి. సో దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు. సో పల్లీలు వేయించుకోవాలండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. సో పల్లీలు ఇలా వేయించుకోవాలి. పల్లీలు వేగాక దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసుకోవాలి. పల్లీలతో పాటే వేస్తే చిచ్చుడాన్ని ఎగిరిపోతాయి కాబట్టి పల్లీలు వేగాక నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగాక హోల్ గ్రామ్ మసాలా, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, సాజీరా ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. సో ఇలా అన్నీ వేయించుకున్నాం కదా. దీంట్లోకి కొంచెం చింతపండు, సో గ్రేవీలోకి సరిపడా, కూరకు కూడా సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కారం, పసుపు, ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. టొమాటోస్ కూడా దీంట్లోనే సన్నగా కట్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో ఇలా ఇంతకుముందు వేయించుకున్న పల్లీలు, నువ్వులు ఇవన్నిటిని, టొమాటోస్, చింతపండు అన్నీ వేసి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మిక్సీలో వేసి. సో పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. సో పేస్ట్ కూడా రెడీగా ఉంది కాబట్టి మిర్చి మసాలా కర్రీ రెడీ చేసుకుని స్టార్ట్ చేద్దామండి ప్రొసీజరు. సో ఫస్ట్గా ఒక పాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. గ్రేవీ కూర కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. సో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు, సో ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాయి కదా. సో దీంట్లోకి కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయండి కొంచెం సాల్ట్ వేసుకుంటే. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. సో ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మిరపకాయలన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్యాన్లోకి. సో బాగా ఆనియన్స్ అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. సో ఇలా పీసెస్కి అంతా ఆనియన్స్ ఆ పేస్ట్ అంతా కలిసిన తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో 1/2 kg మిరపకాయలు కాబట్టి టైం పడుతుంది ఉడకడానికి. సో ఒక 15 మినిట్స్ మనం ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. కానీ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదా మాడిపోతుంది. ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయండి. సో ఇలా మీరు ఇట్లా ప్రెస్ చేయగానే తెలిసిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ముక్కల్లోకి వేసి కలిపేసుకోవాలి. సో పేస్ట్ అంతా ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి.
ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత ఇట్లా ఆయిల్ అంతా స్పిల్ అయ్యేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మూత తీసుకుందామండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా ఇలా స్పిల్ అవుతూ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఆ మసాలా అంతా కుక్ అయినట్టు. సో గట్టిగా ఉంది కాబట్టి కూర చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది, ఎందుకంటే పల్లీలు ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి ఆ థిక్నెస్ వస్తుంది. సో అందుకని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, చిన్న గ్లాస్ వాటర్ పడుతుంది. సో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మీకు మసాలా కర్రీ కావాల్సిన కన్సిస్టెన్సీ అంతా క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో గ్రేవీ కూడా చిక్కబడింది కాబట్టి దీంట్లోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకోవాలి. సో మసాలా మిర్చి కర్రీ రెడీ. సో ఈ కర్రీని చపాతీస్లో కానీ, నాన్స్లో కానీ, బటర్ నాన్స్లో కానీ, బిర్యానీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. దీని ప్రొసీజర్, ఇంగ్రీడియంట్స్ అన్నీ సిరిప్లాజా.comలో క్లియర్గా ఉంటుందండి. అండ్ దీని వీడియోతో పాటు ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ.